आवाहयामि आसनं समर्पयामि नवरत्नगज सिंहासनं समर्पयामि आकुतो मूर्साल नील जल पादयोः सात अब्रहाम तस्मा अरंगभाषक्य लाभो जनय धराजनः पुत्रोतक स्थानं समर्पयामि ఇక్కడ వెలిగించి మళ్ళీ ఏమవుతుంది ఇప్పుడు మీరు ఆగకుండా ఆగదు అలా ఉంటూనే ఉంటుంది అమ్మా అప్పుడు వెలిగించు కదమ్మా వెలిగించినప్పుడు చెప్తారు
సాయినాథ్ మహారాజుకి జై. అమ్మ అందరూ కూడా 2 అక్షరాలు తీసుకొస్తా. ఓం దాదాపురం అందరూ తీసుకోండి. ఓం దివ్యలింగాయ నమః, ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం సర్వలింగాయ నమః, ఓం జ్వలాయ నమః, ఓం జ్వలలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం ఆత్మలింగాయ నమః, ఓం పరమాయ నమః, ఓం పరమలింగాయ నమః, ఓం పరమాయ స్వామి. బోలో సాయినాథ్ మహారాజ్ కి జై. హర హర పార్వతీ పదే హర హర మహాదేవ. సాయినాథ్ మహారాజ్ కి ఓం హర హర మహాదేవ, హర హర మహాదేవ, సాయినాథ్ మహారాజ్ కి. అంతేకాకుండా ఈ మందిరంలో రావకాశం ఇవ్వాలి. దెబ్బ ముట్టి లేచిపోవాలి. అక్కడి నుంచి దెబ్బ ముట్టి అందరూ అక్కడ లేచిపోవాలండి. ఎవరు ఉండకూడదు అక్కడ. తోటి అగ్గిపులు వెలిగించకూడదు. అగరబత్తులతోటి ఒక్కోళ్ళు ఒకటి వెలిగించి పక్క వచ్చేయాలి. అదే విధంగా ఇప్పుడు మరి వైజాగ్ 7 సంవత్సరాల నుంచి నిర్వహించబడుతుంది. ఏమా అందులో ఒక్కోటి వెలిగించి పక్క వచ్చేయాలి. పక్క వచ్చేయాలి. జాగ్రత్తగా వెలిగించాలమ్మా. జ్యోతి వెలిగించిన వాళ్ళు పక్కకి సరికొచ్చండి. మాట్లాడతాం అందరూ కూడా సరికొచ్చే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, గట్టికెళ్ళాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, గట్టిగా ఓం నమ శివాయ. ఓం ప్రతి ఒక్కరు కూడా ఒకరితో తెలియించి సైనికు రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా అవకాశం భక్తులకి ఉండటం. బాబు ఒకే ఒకటి ఏంటండి, పక్క వారికి అవకాశం కల్పించండి దయచేసి. ఎవరైనా అయిపోతే వెళ్ళిపోయినప్పుడు ప్రసాదం తీసుకుని తర్వాత ఆయన ముద్దాపడతాడు. నేతి దీపాలు చేస్తాలి. నేతి దీపాలు ఉన్నాయి. ఇది అయిపోయిందా మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అమ్మా వెళ్ళిపోయిన ఎవరు ఉంటే అక్కడ ప్రసాదాలను స్వీకరించండి. పేర్లు తీసుకొని జాగ్రత్త. చెట్లు పడాలి. అమ్మా అందరూ ప్రసాదం తీసుకునే ప్రసాదం సేకరించాలి. సంతోషం. యజమాని సభ్యులు బాబు, యజమాని సభ్యులు నవరామారావు దీన్ని అందరూ లేడీస్ తర్వాత రావాల్సిన కోరుతున్నాం. కార్తీక మాసం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో ఈరోజు గురువారం 6వ తారీఖు బాబా గారికి కాగడ హారతితో మొదలయ్యి బాబా గారికి భక్తుల స్వహస్తాలతోటి పాలు పెరుగు మరియు సుగంధ ద్రవ్యములతోటి అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈరోజు
కార్తీక మాసం సందర్భంగా మందిర ప్రాంగణంలో కార్తీక దీప మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అలాగే 2018లో ఈ పూజా మహోత్సవం మొదలుపెట్టడం జరిగింది. మామూలుగా అయితే విశాఖ జిల్లాలోనే ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు. మా టీవీలోనో లేదంటే భక్తి టీవీలోనో నిర్వహించడం, వాళ్ళు చూడడం జరిగింది. అదేంటని చెప్పి ఆలోచించి మా కంపెనీ మెంబర్స్ అందరిని ఆలోచన చేసి 2018లో భారీగా, అతి భారీగా కార్తీక దీప మహోత్సవం మందిర ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. అందుకుగాను ఆ రోజు నుంచి అన్ని సంవత్సరాలు కూడా 7వ సంవత్సరం, ఇప్పుడు 7వ సంవత్సరం ఈరోజు కూడా అతి వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.